మణబోలు మండలంలోని వడ్లపూడి పంచాయతీ గొట్లపాలెం గిరిజన కాలనీలో గిరిజన బతుకులు దుర్భరంగా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇక్కడ గిరిజనుల గుడిసెల్లోనే కాపురాలు చేస్తున్నారు. 40 కుటుంబాలు పైగా నివసించే ఈ గిరిజన కాలనీలో కటిక పేదలు కనిపిస్తారు. విద్యార్థులకు బడి వసతి లేదు. ఈ కాలనీకి బడి దూరంగా, విద్యార్థులు బడికి దూరంగా గడుపుతున్నారు. కిలోమీటర్ దూరంలోని గొట్లపాలెం ఊర్లో ఉన్న బడికి వెళ్లడం చిన్నారులకు గగనంగా మారింది. అలాగే చిన్నారులకు అంగన్వాడీ స్కూల్ పెట్టలేదు. 140 ఓటర్లు ఉన్న ఈ గిరిజన కాలనీపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వివక్షత చూపుతున్నారు. మణబోలు మండలానికి చివరిగా ఉన్న ఈ యానాది కాలనీని ప్రత్యక్షంగా పరిశీలిస్తే గిరిజనులు ఎలా నివసిస్తున్నారో, ఎలాంటి కష్టాలు పడుతున్నారో అర్థమవుతుంది. అన్ని ఊర్లు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన ఈ కాలనీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది. బడికి పోవాలం సెన్సమ్మ. ఎక్కడ చదివేది నువ్వు? ఎక్కడ? ఎందుకు పోలేదు స్కూల్కే? రోజు పోతావా? ఇప్పుడు ఈయన వచ్చి కట్టిస్తామా? కట్టేసినారు. మా ఏంటంటే ఇటు పక్కన నిలబడుతుంది. పేరు మండమ్మ సార్. ఇక్కడ బడి ఒకటి పెడితే పిల్లలందరూ చదువుకుంటారు సార్. అసలు బడే లేదు సార్. మాలాడి అక్కడ బావాలి, ఊళ్ళోకి బావాలి. 1 కిలోమీటర్ పైన ఉంది. ఈ చిన్నపిల్లలు అయిపోయా, రోడ్డు అయిపోయా. సగం దానికే భయపడి పంపించలే అసలు పిల్లల్ని. సగం పిల్లల్ని దానికే పంపించలే. అంటే రోడ్డు అమ్మిడే బాగొచ్చు కదా. బండ్లు అయిపోయా, లారీలు అయిపోయా. ఏం జరగద్దో ఏమో మాకేం తెలిసి మేము వెళ్ళకాడుంటే బిడ్డలు వస్తారు అనుకుంటే వాళ్ళు వస్తారో రారు తెలియకపోయా. అదే ఇక్కడ ఒక బడి ఉంటే అందరు ఇక్కడిగా పోతారు కదా పిల్లలందరూ. అది వాళ్ళు పంపించకుండా మేము అమ్మ వాళ్ళు పంపిస్తాం కదా. ఉంటారులే సార్, ఒక 5 మంది దాకా ఉంటారులే చిన్నపిల్లలు. వచ్చింది తగ్గు. చెంచం అయ్యారు పెడితే బడి అందరూ పిక్కలు చదువుకుంటారు. పోయేదానికి కష్టం ఉంది. బస్సులు అవన్నీ వస్తాయి. ఏం పాము బాసా? నా పేరు కోటయ్య. మా ఊర్లో బడి లేదు, ఏమి లేదు. మాది వచ్చి మణబోలు మండలం, గొట్లపాలెం. మాకేది వచ్చినా చేయనీరాడా. ఏదో మీ దయ్యాలు ఏమైనా ఉంటే మాకేమైనా చేయండి. దూరం పోవాలి సార్. మేము గొట్లపాలెం బడికి పోవాలంటే పిల్లకాయలు. మాకు అంగన్వాడి బడి లేదు, పెద్ద బడి లేదు, ఏంది లేదు మాకేడ. సుమారుగా నీ పేరు? నా పేరు లక్ష్మయ్య. 12 ఇల్లు మాకు కొత్త పనిగా దిగలేదు. 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాకా అవుతుంది. నా పేరు ప్రసాద్. నేను గొట్లపాలెం ఎంపీ యూపీ స్కూల్లో ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్లో 20 మంది పైన చేర్పించాం ఫస్ట్ సంవత్సరమే. ఆ 20 మందిని రోజు
బండ్ల మీద తీసుకుపోవడానికి టైం పడుతుండేది. 10 ఓడి పెట్టాము మేము. నెలకి 3,000 ఇస్తూ సొంత డబ్బులతో ఒక మేడం గారు కూడా ఉన్న ఇక్కడే మేమిద్దరము ఆమె ఒకటి ముగ్గురం కలిసి తలా 1000 రూపాయలు వేసుకొని మా సొంత మనీతో పెట్టాము. పెట్టినప్పుడు కూడా ఒక 4 రోజులు వచ్చారు, కానీ తర్వాత మాత్రం ఆటో ఖాళీగా వచ్చిపోతుంది. అక్కడ ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టే అవకాశం అయితే ఉంది. అక్కడున్న రోల్కి అంటే 20 మంది మినిమం వచ్చే అవకాశం ఉంది అక్కడ. లేదా సింగిల్ టీచర్ స్కూల్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ 20 లోపల ఉన్నా కూడా ఒక్క సింగిల్ టీచర్ పెట్టినా కూడా 10 మంది అయినా ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అక్కడే కనుక పెడితే అక్కడ ఉండే టీచర్ త్వరగా తీసుకురావడానికి మళ్ళీ వదలడానికి వాళ్ళు ఏంటంటే రోడ్డు తగ్గడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది నాకు. తర్వాత వాళ్ళు పనులకు వెళ్తే ఇంటి దగ్గర నుంచి ఇక్కడి నుంచి తీసుకురావడానికి ఎవరున్నారు అనేసి వాళ్ళు అక్కడే గమ్ముగా ఇంట్లో వదిలేసిపోతున్నారు. అందువల్ల పనులకు వెళ్ళినా అక్కడే కనుక లోకల్గా స్కూల్ కనుకుంటే మన స్కూల్కి పోయేసి మళ్ళీ మన ఇంటికి మన బిడ్డ వచ్చేస్తారు కదా, రోడ్లో నడిచి ఇబ్బందులు పడకుండా ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ లేకుండా ఉంటుందని నాకు కూడా అనిపించింది సార్ మనసుకి. కాబట్టి వాళ్ళ ప్రోగ్రెస్ కోసము వాళ్ళ అభివృద్ధి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇంకా ఏమైనా గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని వాళ్ళకి ఏమైనా ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించడము. మేమైతే మ్యాక్సిమం అవేర్నెస్ కల్పిస్తున్నాం సార్. మీరు గ్రామంలో విచారించుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా తిరగని విధంగా